చుట్టూ మనస్సులో హరినామస్మరణ నడుస్తూ శ్వాస పీలుస్తున్నాం. మనకి తెలుస్తుందా ఎవరికైనా? ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకుంటున్నామంటే మనం ఒక నిమిషానికి కనీసం 15 సార్లు అవుతుంది. ఒక నిమిషానికి ఎంత లేదన్నా 15 సార్లు అవుతుంది. పైకి కిందికి కలిపి ఒక ప్రాణాయామం అంటే 15 ప్రాణాయామాలు మామూలుగా సగటున లెక్క ప్రకారం అవుతుంది. కొంచెం ఆవేశపడి కోప్పడి బీపీలు పెంచుకునే వాళ్ళకి 40 అవుతాయి. అలాగే ప్రాణాలు పోతాయి. మనం అలా చేయకూడదు. ఆవేశాలు కోపాలు పెరిగాయంటే మీ ఉచ్ఛ్వాసను మీరే గమనిస్తే ఈ వచ్చే విషయాలు కూడా వచ్చేది చెప్పేస్తాయి. అది చూస్తే నిమిషానికి 15 సార్లు ఉండదండి. ఊపిరి తీసుకోవడం 30 సార్లు వెళ్ళిపోయిందంటే ఆయుర్దాయం తగ్గిపోయింది. దగ్గర జాతకాలు చెప్పేవాళ్ళు అందరూ ఆయుర్దాయం పూర్ణ 80 సంవత్సరాలు అంటారు. 80 సంవత్సరాలు అంటే మామూలు మన లెక్కల్లో 80 సంవత్సరాలు లెక్క పెట్టకూడదండి. సంవత్సరానికి మనిషి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాడు? రోజుకు ఒక మనిషి సగటున 21,600 సార్లు ఊపిరి తీసుకుంటాడు. శాస్త్రం లెక్క పెట్టి చెప్పినవాడు. నిమిషానికి 15, గంటకి 900, ఆ పక్కన 24 గంటల్లో 21,600. అలా రోజుకి 21,600 తప్ప సంవత్సరానికి ఎంతో లెక్క వేయండి. అంతే జాతకాల్లో జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు ఉండేది ఊపిరి తీసుకోవడాలు ఉంటాయి. 32,46,32,393 సార్లు ఊపిరి తీసుకుంటాడు అంటే దానిపై సంవత్సరాలు 360 చొప్పున వేసి ఎన్నేళ్ళు లెక్కపెట్టి చెబుతారు. నువ్వు ఊపిరి విపరీతంగా తీసుకున్నావంటే ఇంకో 10 ఏళ్ల ముందే శ్రీమద్రమారమణ గోవిందో హరి. లేదు ఊపిరిని కనుక కాస్త సాగదీసి ప్రాణ ఆయామం అంటారు. దాన్ని ఆయామం అంటే వెడలు. ఆయామం అంటే వెడలు. అందుకని ప్రాణ ఆయామం, ప్రాణాన్ని సాగది. కాస్త నెమ్మదిగా ఊపిరి తీసుకుని మళ్ళీ కుంభకం చేసి మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టి ఇలా కనుక చేయగలిగితే మన ఆయుర్దాయం ఖచ్చితంగా 10 ఏళ్ళు పెరుగుతుంది. అంతవరకు ఎందుకు ఒక చిన్న ఉపాయం చెబుతాను. ఆయుర్దాయాన్ని చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు. ఆవురింత వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గేదిలాగా నోరు తెచ్చి అనకూడదండి. మనం చాలామంది చేసే పని. అందుకే ఆవురిస్తే పేగుళ్ళు ఎక్కడతాడనే మాట వచ్చింది. అసలు ఎప్పుడు నోరు తెరిచి ఆవురించకూడదు. ఆవురింత రాగానే నోరు మూసి ఆ గాలిని ముక్కులోంచి వదలాలి. ఆవురింత వచ్చినప్పుడల్లా నోరు ఎడం చేత్తోనో కుడి చేత్తోనో మూసేసి ముక్కులోంచి కనుక నెమ్మదిగా గాలి వదిలిపెట్టినట్టయితే ఖచ్చితంగా ప్రతి మనిషికి 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది. 10 ఏళ్ళు పెరుగుతుంది. ఏ యజ్ఞాలు యాగాలు చేయక్కల, ఏ జిమ్ములు జమ్ములు వ్యాయామాలు అక్కర్లేదు. ఆ చిన్న ఉపాయాన్ని పాటించగలిగిన చాలా శాంతంగా ప్రశాంతంగా చేయాలి, బలవంతంగా కాదు. ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి. దీంతో పాటుగా మనస్సు చాలా ముఖ్యం. మనం ఊపిరి తీసుకుంటుంటే మనకి తెలియకుండానే ఊపిరి తీసుకుంటాం కదా. అన్ని కార్యక్రమాలు మనకి తెలియకుండా జరిగినట్టే ఉండాలమ్మా. అది యోగా నేత్ర. మనం చేసే బాధ్యతలు అన్నీ కూడా సంపాదించాం. 1,00,000 రూపాయలు వాడి సంపాదించాం. వీలువాలో పెట్టి దాచుతున్నాం. వీలువాలో పెట్టి దాచడం అనేది జరగాలి. మన దృష్టి దాని మీద ఉంది. అంటే మనస్సు. దృష్టి అంటే మనస్సు, కళ్ళు కాదు. గమనించాలి. కళ్ళు కూడా దాని మీద లేవనుకోండి చూసిన వాడు పట్టుకెళ్ళిపోతాం. కళ్ళు దాని మీదే ఉండాలి, దృష్టి ఉండకూడదు. దృష్టి ఉండకూడదంటే ఆ 1,00,000 రూపాయలు పట్ట నీకేమీ కాంక్ష వద్దు. సంపాదించుకున్నా దాచుకో. ఏం ఖర్చు పెట్టాలో, దేని ఖర్చు పెట్టాలో పెట్టుకుని. కాంక్ష దేనికి? 1,00,000 తెచ్చావు, ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడి సంపాదిస్తున్నా, ఇంట్లో వాళ్ళు ఎవరో నా మాట వినట్లేదు, ఒళ్ళు మండిపోతున్నారు. నేను వినబోతుంది చెప్తాను. ఇదే పట్టించుకోవడం అంటే. ఇది రోగానిద్ర. బాధ్యత సంపాదించాలి కాబట్టి సంపాదించాం. మీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. ఏం చేసుకుంటారో మీరు చేసుకుంటారు అని దాన్ని వదిలేసి హరినామస్మరణలోకి వెళ్ళిపోవడం. ఒకవేళ వాళ్ళు ఏమైనా తేడా చేశారనుకోండి, అప్పుడు కూడా యజమాని బాధ్యత ఉంటుంది. ఇంక ఇవ్వకపోవడం, అది కూడా చేస్తారు. కటింగ్ అంతే. పిల్లలు పెద్ద వేషాలు వేస్తున్నారంటే ఆర్థిక మూలాలు కట్ చేయాలి. తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి పెడుతున్న గొప్పలు సామాన్యమైన ఊరు కాదు, బ్రహ్మాండమైన జమీందారులు అందరూ ఉన్నారు ఇక్కడ. నాకు తెలుసు. మా మేనమావ గారండి చాలామంది మేడలు చూశాను. మేము మా వాళ్ళని మించిన మేడలన్నీ గొప్పల్లో చూసాం. అందుకని జమీందారులు అందరూ ఉన్నారు కాబట్టి చూస్తున్నాం. అమ్మాయి కానీ అబ్బాయి కానీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. దానివల్ల వాళ్ళు దుర్వ్యసనాలు పాలయ్యే అవకాశం ఉందంటే తోక కత్తిరించినట్టుగా ఆర్థిక మూలాలు కట్ చేసేయాలి. నేను ఇవ్వను, ఏం చేసుకుంటాం చేసుకో. వాడు అంటాడు సహజంగా, నేను ఇంట్లో జడపదు మంచిది 2 కేజీలు బియ్యం కలిసి వచ్చి వెళ్ళిపో. శుభ్రంగా చెప్పారు. తల్లి చెప్పలేకపోవచ్చు ఈ మాట, తండ్రిది బాధ్యత. నాకేం మొహమాట ఉంది, ఆడవాళ్ళు చెప్పలేరండి. కన్న పేరు ఏదో ఉంటుంటున్నాను మొహమాట. తండ్రి చెప్పారు, పోరా 1 కేజీ బియ్యం కలిసి చెప్పు అని చెప్పి శుభ్రంగా పిలిచి, రేపు మళ్ళీ రాకుండా ఉండాలంటే 8,000 కావాలరా అని అడిగించి పంపి. ఇంక వెళ్ళడం అక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడంటే వాడు మేనమావిడికి వెళ్తాడు. మనకి ప్రథమ శత్రువు బావమరిదే. అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే బావగారు తత్వాన్ని బావగారిని తిడుతూ ఉంటాడు. మా నాన్నకేంటి, మీ నాన్నకేంటి, మీ నాన్నకి ఈయనకి ఏదో తెలుసు. అందుకని వీడు అక్కడికి పోతాడు. మావయ్య నాన్నే అంటాడు. ఈ మావయ్య ఏమో నాన్న తండ్రిని తింటాడు. బాబు వాడికి అది లోకుగా ఉంటుంది.
మీ నాన్న గంటేస్తే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు కూడా పో అని మేనమావ కూడా గంటేస్తే వెంటనే సరైపోతాడు మనిషి, వెంటనే సరైపోతాడు. ఎవడు ఆదరించకపోతే ఏమవుతాడండి, ఎంతకాలం తిరుగుతాడు బయట, అడుక్కుంటాడా?